నేతృత్వంలో ఈరోజు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కలిశారు. ఇదే విషయంపై మనతో మాట్లాడారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు గవర్నర్ని కలిసి ఏం మాట్లాడారు? రాష్ట్రంలో 10 రోజులుగా కురుస్తున్న వానలకి రాష్ట్రం అంతా కూడా అతనాకుతలమవుతున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్ర ప్రజల యొక్క గూడు ఆయనకు పట్టట్లేదు. అస్తమానం రాజకీయాలకు పరిమితం ముఖ్యమంత్రి మనకి అవసరం లేదన్నమాట నేను గవర్నర్ చెప్పడం జరిగింది. గవర్నర్ గారు స్వయంగా ఈ వరద పీడిత ప్రాంతాలు సందర్శించడం కోరాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రాంతాలు సందర్శిస్తే అధికార యంత్రాంగం అలర్ట్ అవుతుంది, మీకు కూడా వాస్తవాలు తెలుస్తాయన్నమాట చెప్పడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో వర్షంల వల్ల భారీ నష్టం కూడా జరిగింది. దీనిపైన నిన్న కేబినెట్లో కూడా ఏం నిర్ణయం తీసుకోవాలి? 10 రోజుల తర్వాత కేబినెట్ పెట్టుకొని తూతు మంత్రంగా 500 కోట్లతో కేటాయించినారు. ఇది సరిపోదు. ప్రభుత్వం తక్షణ సాయంగా ఇంకా కొంత ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యటిస్తే తప్ప వాస్తవాలు తెలియవు. నా కేబినెట్ నిర్ణయంలో ఆర్టీసీని ప్రభుత్వపరం చేయాలన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వపరం చేయడం అనేది ఇది కాంగ్రెస్ విజయం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది కాబట్టి మేము ప్రభుత్వపరం చేశాం. ఆర్టీసీ ఆస్తులను గవర్నమెంట్ తీసుకోవాలనే ఉద్దేశంలోనే పర్మనెంట్ చేస్తున్నారని డెఫినెట్గా అనుమానంగా ఉంది. అలాంటిది అని ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వరదల వల్ల తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయిన రైతాంగం ఉందో వాటిని తీసుకోవాలని చెప్పి నష్టపరిహారాన్ని ప్రకటించాలని చెప్పి నిన్న తూతూ మంత్రంగా 500 కోట్లు ప్రకటించారని, కానీ ప్రజలు బాగా నష్టపోయారని దీనిపైన మాత్రం ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్ స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించి ఆ వరదలు నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించాలని కూడా కాంగ్రెస్ నేతలు కోరినట్టు మహేష్ కుమార్